నీ కయ్యికల్లే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిచినదే వాటర్ బాటిల్ మోతే నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? స్టైల్ అందుకే ఈ రివెంజ్. నా రివెంజ్ ఇక్కడితో అయిపోలేదు. మిమ్మల్ని ఇంకా దూరం చేస్తాను. సంధ్య, నన్ను ఏమైనా చేయి కానీ ఆయన్ని మాత్రం బాధ పెట్టకు. ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. ముందు నువ్విక్క నుంచి వెళ్ళిపో. అది కాదు సంధ్య. సంధ్య, నేనెక్కడికని వెళ్ళను. ఇంకొన్నాళ్ళు ఆగు. పరిస్థితులన్నీ సర్దుమణిగాక, ఆయనకి నిజం తెలిసాక నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అలాంటి కథలు నువ్వు నాకు చెప్పొద్దక్కా. అక్షయ్ మనసు మారకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వెంత చెప్పినా నేను వినను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సంధ్య, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకో విషయం తెలుసా? అక్షయ్తో మాట్లాడాకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. అక్షయ్ నిర్ణయం కూడా ఇదే. నువ్వు తన కళ్ళ ముందు కనిపించకూడదు. తనే వచ్చి ఈ విషయం నీకు చెప్పడం కంటే తన బాధను అర్థం చేసుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. ఆ ఇంటి నుంచి బయటకొచ్చేసావు కదా. అక్షయ్ నీకిచ్చిన బంగారు గాజులు, చైన్ ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇంకెక్కడుంటాయి? ఇదేమైనా పెద్ద ప్యాలెసా ఏంటి? లోపలే ఉండుంటాయి. తీసుకుంటానులే. సంధ్య, 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 వద్దు సంధ్య. ఇవన్నీ ఆయన నాకిచ్చిన కానుకలు. మీరిద్దరు విడిపోయారు కదా. అక్షయ్ జ్ఞాపకంగా ఏవి నీ దగ్గర ఉండకూడదు. నువ్వింకా ఇక్కడే ఉంటే అక్షయ్ ఏదో ఒక రోజు మనసు మార్చుకొని మళ్ళీ నీకోసం వస్తాడని నా భయం. అంత రిస్క్ నేను తీసుకోలేను. వద్దు సంధ్య, నా మాట విను. పద పద. సంధ్య, శ్రావణి, పో ఇక్కడి నుంచి. సంధ్య, ఎంత ధైర్యమే నీకు? శ్రావణిని బయటికి గెంటేస్తావా? నా ఇంటి నుంచి నేను గెంటేస్తాను. మధ్యలో అడగటానికి నువ్వెవరు? ఈ ఇల్లు నీదెందుకు అవుతుంది? ఈ ఇంటి మీద నీకెంత హక్కుందో శ్రావణికి కూడా అంతే హక్కుంది. హే, హక్కుల గురించి మాట్లాడే హక్కు తమరికి లేదు వాణిగారు. ఈ ఇల్లు, పొలం ఈవిడ గారు నాకు రాసిచ్చేశారు. అయినా తగుదునమ్మా అంటూ కర్తవ్యం సినిమాలో విజయ్ శాంతి అందరి మీదకొచ్చినట్టు మాట్లాడితేను నా మీదకొస్తున్నావు. ఈవిడ గారి అండ చూసుకునే కదా నీకు ఇంత ధైర్యం. ధైర్యం అనేది ఒకళ్ళని చూసుకొని రాదు సంధ్య, కడుపు మండితే వస్తుంది. నీలాంటి వాళ్ళని చంపేయాలన్నంత తెగింపొస్తుంది. అయినా నీకు సిగ్గు అనిపించట్లేదా? తోడబుట్టిన అక్కని, పెంచి పెద్ద చేసిన అక్కని బయటికి పంపించేస్తావా? ఆ సిగ్గే ఆవిడ గారికుంటే నాకు కావలసిన వాణ్ణి తను పెళ్లి చేసుకోదు. ఆ సిగ్గే ఉంటే నేను అడుగు పెట్టాల్సిన ఇంట్లో
తను కోడలుగా అడుగు పెట్టేదే కాదు. ఆ సిగ్గే నీకు ఉంటే దారిన పోయే వాళ్ళ గొడవల్లో నువ్వు తలదూర్చేదానివి కాదు. ఏం మాట్లాడుతున్నావే నిన్ను? వాణి ఆగు వాణి. శ్రావణిని పంపిస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఏం చేస్తావే? ఏం చేస్తావ్? ఒక్కసారి శ్రావణిని అడ్డుపడకుండా ఉండమను. ఏం చేస్తానో తెలుస్తుంది. ఏది చెయ్యి చూస్తాను. ఏది చెయ్యి. ఏయ్ వాణి ఆగు, నువ్వు ఆగు. నేను ఇక్కడ ఉండడం నా చెల్లికి ఇష్టం లేనప్పుడు నేను దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. వెళ్ళిపోతాను. శ్రావణి, శాంభవి, 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 అమ్మా, ఎన్నిసార్లు పిలవాలే నిన్ను? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఏంటో చెప్పమ్మా, నేను మిగిలిన పనులన్నీ చూడాలి. ఏం మాట్లాడుతున్నావే? ఇంట్లో పనివాళ్ళు లేరా ఏంటి? అబ్బా, మేడం చెప్పిన పనులు పనివాళ్ళు చేస్తే మేడంకి నచ్చదమ్మా. ఏయ్, ఎవరే నీకు మేడం? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏయ్, నిన్నే అడుగుతోంది. ఎవరే నీకు మేడం? అమ్మా, సారీ సారీ అమ్మా, నీకు ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పాను. శాంభవి, ఈ మధ్య నేను కూడా గమనిస్తున్నాను. ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నావు? అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? అదేనమ్మా, త్రివేణి పెద్దమ్మ ఉంది కదా, త్రివేణి పెద్దమ్మని నేను వెటకారంగా మేడం అంటాను. తొందరగా పనులు పూర్తి చేయమని ఇందాకే పురమాయించొచ్చాను. నువ్వు చెప్పమ్మా, నన్నెందుకు పిలిచావు? ఆ సంధ్యని పిలు, తనతో మాట్లాడాలి. సంధ్య లేదమ్మా. అంటే తనకి తలనొప్పిగా ఉందని గదిలో పడుకుందమ్మా. ఎవరు పిలిచినా నిద్ర లేపొద్దు అని నాతో చెప్పింది. శాంభవి, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నేను రూమ్లో నుంచే వస్తున్నా అమ్మా, సంధ్య గదిలో లేదు. అయ్యో, నీకేమైందిరా? ఒళ్ళంతలా గోక్కుంటున్నావేంటి? అదే తెలియట్లేదమ్మా, ఒళ్ళంతా దురదగా ఉంది. బా, సరే, నా గదిలో ఆయింట్మెంట్ ఉంది, వెళ్ళి రాసుకో. సరే అమ్మా. శాంభవి, నువ్వెందుకే అబద్ధం చెప్పావు? అమ్మా, నన్నేం అడగొద్దు, వదిలేయమ్మా.
ఇవన్నీ ఆయన నాకిచ్చిన కానుకలు. అక్షయ్